పిల్లల స్నాక్స్ కోసం చేసే వంటలు ఒక్కసారి డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా, వాటిని మనం డీప్ ఫ్రై చేసిన వెంటనే గిన్నెలోకి తీసుకోకుండా జ్యూస్ వడపోసే జల్లెడ ఉంటుంది కదా, అందులోకి తీసుకోవాలి. ఎందుకు ఇలా తీసుకోవాలి అంటే మనం ఆయిల్లోంచి తేగిన వెంటనే కంపల్సరీగా ఆయిల్ అయితే ఉంటుంది, అంటే అది గిన్నెలోకి కూడా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా ఇలా ఒక జల్లెడలోకి తీసుకోవాలి. ఇలా పూర్తిగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి అనుకున్న వాటన్నిటిని కూడా ఇలా ఒక జల్లెడలోకి తీసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ కింద అయితే ఆయిల్ ఎలా కింద కారిపోయి ఉందన్నమాట. ఇలా కారిన తర్వాత వీటిని ఇంకా వేరొక గిన్నెలోకి వేసుకొని ఇందులో కావాల్సినంత కారము ఉప్పు వేసుకుంటే కొంచెం కూడా ఆయిల్ అనేది మనం చేసిన స్నాక్స్కి అంటకుండా ఉంటుంది. పూర్తిగా ఆయిల్ అయితే ఒక గిన్నెలోకి వచ్చేసింది అనమాట. ఇలా చేయడం వల్ల ఈ మనం చేసిన వంట ఎక్కువ రోజులు కూడా స్టాక్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి ఇల్లు ఊడ్చే చీపురు ఉంటుంది కదా, కొన్ని చీపులకి వెనక వైపున గొట్టం ఇలా పూర్తిగా కవర్ అయిపోయి ఉంటుంది. నేను ఊడ్చే చీపురికి అయితే కవర్ అయ్యి లేదనమాట. ఇలా పుల్లలు బయటకు వచ్చేసి ప్లాస్టిక్ డబ్బా కూడా కొంచెం గీచుకున్నట్లుగా ఉంటుంది, అంటే ఇల్లు ఊడ్చిన ప్రతిసారి అక్కడ గీచుకున్నట్లుగా నొప్పిగా అయితే వస్తుంది అనమాట. ఇలాంటి చీపురు ఉన్న వాళ్ళకి మాత్రమే యూజ్ అయ్యే టిప్ అనమాట. దానికోసం పాత సాక్స్ని ఇలా చివర వైపున ఉండేటట్లుగా 2 మడతలు వేసేసి అది టైట్గా ఉండేటట్లుగా రబ్బర్ బ్యాండ్ వేసేసామనుకోండి, చీపిరికి ఆ సాక్స్ అనేది అలా సపోర్ట్గా ఉంటుందన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి ఇంకా ఇల్లు ఊడ్చినా సరే గీచుకోకుండా నొప్పి లేకుండా ఉంటుంది. పర్టికులర్గా చెప్తున్నాను, కంప్లీట్గా కవర్ అయిపోతే ఈ టిప్ అయితే అవసరం లేదు. ఇలా ఉన్న వాటికి మాత్రమే ఇది అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి.